స్తోత్రం స్తోత్రం నాయనా. పరిశుద్ధమైన తండ్రి స్తోత్రం నాయనా. జీవము కలిగిన తండ్రి స్తోత్రం నాయనా. సర్వోన్నతమైన తండ్రి నీకే స్తోత్రం నాయనా. సర్వాధికారమైన తండ్రి నీకే స్తోత్రం తండ్రి నాయనా. నిన్న నేడు ఏకరీతిగా ప్రేమించే దేవానైనా నీకే స్తోత్రం తండ్రి నాయనా. అయ్యా అద్భుతాలు చేసే దేవానికే స్తోత్రం తండ్రి నాయనా. అయ్యా నాయన తండ్రి అయ్యా నీ వాక్ ద్వారా స్వస్థపరిచే దేవానికే స్తోత్రాలు తండ్రి నాయనా. అయ్యా నాయన తండ్రి అయ్యా నీ కృపతో నాయన తండ్రి అయ్యా మమ్మల్ని నడిపించే దేవానికే స్తోత్రం తండ్రి నాయనా. అయ్యా నాయన తండ్రి అయ్యా గొప్ప దేవానైనా శక్తివంతుడ జీవము గల దేవానైనా నీకే స్తోత్రం తండ్రి. స్తుతుల మీద ఆసీనుడా స్తుతులందుకో నా యేసు రాజా. స్తుతుల మీద
వందనమయ్యా యేసు సృష్టికర్తవే వందనమయ్యా నిన్ను పూర్ణ మనసుతో పాడి వినిపించిన అనంతానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న రత్నం పాస్టర్ గారు వచ్చి ఒక పాడి దేవుని దేవుని స్తోత్రం. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు యేసునాథా దేవా వందనాలు రాజా వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు రాజాతి రాజానికి వందనాలు రవి కోటి తేజానికి వందనాలు. వందనాలు
నా యేసయ్యా రథానికి వందనాలు రథానికి వందనాలు రథానికి వందనాలు యేసునాథా వందనాలు రథా వందనాలు రథానికి వందనాలు రథానికి వందనాలు రథానికి వందనాలు రథానికి వందనాలు యేసునాథా వందనాలు రథా వందనాలు రథానికి వందనాలు రథానికి వందనాలు రథానికి స్తోత్రం హల్లెలూయా. మన సాక్ష్యం ఏంటంటే అంతకుముందు బాగా మోకాళ్ళు నొప్పి ఉండేది, చాలా ఇబ్బందికరంగా ఉండేది, అసలు ఇంటి మీదగా రాలేకపోయేది. మరి దేవుడి దయ వల్ల, మరి అమ్మగారి ప్రార్థన, మన చిన్నమ్మగారి ప్రార్థన వల్ల క్రమక్రమంగా కొద్దిగా కాలుకి నొప్పి తగ్గింది. ఇప్పుడు కొంచెం పర్వాలేదు, దేవుని స్తోత్రం హల్లెలూయా. ఇంకా దేవుడు కొంచెం ఆరోపించినట్టుగా నా కోసం ఎక్కువగా ప్రార్థన చేయమని ఈ సాక్ష్యాన్ని దీవించినారు. దేవుని స్తోత్రం, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. పాట పాడి చక్కటి సాక్ష్యాన్ని తెలియజేసిన రత్న కస్టమర్ నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న సందీప్ అన్న వచ్చి ఒక పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. నారాధన నాలాపన నా స్తుతి కీర్తన నీవే, నాలోచన నా క్రందన నా స్తోత్రార్హుడా నీవే, నాకు జీవమయున్న నా జీవమా, నాకు ప్రాణమయున్న నా ప్రాణమా, నాకు బలమయున్న
నాకు సర్వమై నా సర్వమా
ఇచ్చిన సందర్భానికి నేను వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పుడు మన మధ్యలో ఉన్న బ్లెస్ యొక్క వచ్చి పాటపాడి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా
దేవునామాన్ని మహిమపరచాల్సిందిగా కోరుకుంటున్నాను. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు
కీర్తన 34 19 చదవండి. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు. నీతి మంతులకు కలుగు ఆపదలు అనేకములు. వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. హల్లెలూయా. ఎవరికండి ఆపదలు? నీతిమంతులకు. ఎవరికంటే నీతిమంతులకు ఆపదలు అనేకములు. వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తారని వాగ్దానం చేశాడు అన్నమాట. అయితే ఈ లోకంలో నీతిమంతులు ఎవరూ లేరు, ఒక్కడూ లేరు. ఎవరైతే యేసుప్రభు వారిని అంగీకరిస్తారో వారు నీతిమంతులుగా ఎంచబడును అని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులకి కలిగే ఆపదలు ఏంటండి? అనేకములు. ఒకటా రెండా? అనేకములు అంటండి. వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడు. మనం ఈరోజు సజీవంగా ఉన్నామంటే దేవుడు వాటన్నిటి నుంచి విడిపించబట్టే మనం సజీవంగా ఉన్నాం. హల్లెలూయా. వాటన్నిటి నుంచి విడిపించాలంటే మనం పాటించాలి. ఎఫెసీ 6:10 చదవండి. 6:10 నుండి చదవండి. ప్రభువు యొక్క మహాశక్తిని బట్టి ఆయన యందు బలవంతులై ఉండుడి. చదవండి. మీరు అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. హల్లెలూయా. మనం ఏం చేయాలండి? మనం నీతిమంతులకి అనేకమైన ఆపదలు వస్తే వాటన్నిటి నుంచి విడిపించాలంటే ఏం చేయాలంటే మనం ఇందులో ఉన్నాయి మనం ధరించుకోవాలి. సర్వాంగ కవచమును ధరించుకోవాలి. తర్వాత మనము పోరాడుతున్నది ఎవరితో కాదండి? శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ. హల్లెలూయా. ఎవరితో అండి మనం పోరాడేది ఈ లోకంలో? అంధకార సంబంధులు. అంధకార సంబంధులు అంటే మనకి ఒక ఆకారం ఉండదండి, ఒక ఆకారం కనిపించదు, కానీ అది పనిచేస్తూనే ఉంటుంది. ఎలా అంటే మనలోనే ఆలోచన ద్వారా, తలంపు ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మన నడవడి ద్వారా ఏం జరుగుతుందండి? అంధకార సమూహంతో మనం యుద్ధం చేస్తూనే ఉంటాం. మన ఆలోచనల ద్వారా, మన మనస్సుతో, మన శరీరంతో ఏం చేస్తామండి? మనం అంధకార సంబంధులతో యుద్ధం చేస్తున్నాం. విడిపిస్తాడు దేవుడు ఎప్పుడంటే ఇవన్నీ కూడా మనం ధరించుకోవాలి. ఏంటి? సర్వాంగ కవచమును ధరించుకోవాలి. నెక్స్ట్ చదువమ్మా. ఈ లోకంలో ఏలైనగా కానీ అధికారులతోనూ చదువమ్మా మీద. అందుచేతను మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకును సమస్తమును నెరవేర్చువారై
పిలువబడుటకును శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచములు ధరించుకొనుడి. నెక్స్ట్ ఏలైనగా ఈ నలుగులకు సత్యమును సత్యమనే దట్టిని నీతి అను మైమరుపు తొడుక్కొని పాదములకు సమాధాన సువార్తలైనను సిద్ధ మనసు అనే జోడిని ధరించుకోండి. హల్లెలూయా. ఇక్కడ మనం నీతిమంతులమైన మన అందరూ కూడా విడిపించాలంటే కొన్ని మనం ధరించుకోవాల్సినవి ఉన్నాయి. ఏంటంటే ముందు సర్వాంగ కవచాన్ని, అంటే సర్వాంగ కవచం అంటే క్రీస్తుని మనం ధరించుకోవాలి. ఈ లోకంలో అంధకార శక్తులతో పోరాడాలంటే మనం ఏం చేయాలండి? సర్వాంగ కవచం అంటే క్రీస్తుని ధరించుకోవాలి. నెంబర్ 2 సత్యం అనే దట్టి. సత్యం ఉంది అంటే అసత్యం కూడా ఉన్నట్లే కదండి. అసత్యం మనల్ని ఎలా నడిపిస్తుందంటే, కొంతమంది ఈ మధ్యకాలంలో మీరు మీ ఇంట్లో కొన్ని సమస్యలు వస్తున్నాయి, మీరేం చేస్తారంటే ఒక చోట మట్టి ఇస్తారంట వాళ్ళు. ఆ మట్టి తింటే మన సమస్యలు పోతాయంట. అంటే అసత్యాలు, అసత్యమైన బోధలు. మట్టి తింటే మనకేమైందండి? రోగాలు పోతాయంట, సమస్యలు పోతాయంట. లేదండి, ఒక ఆయన వచ్చి ఏం చేస్తాడంట, నలుదిక్కుల ప్రదర్శన చేసి కొన్ని పోతాయని. ఎవరండి వీళ్ళు? దేవుణ్ణి అంగీకరించిన వారే. దేవుణ్ణి అంగీకరించిన వారే ఈ మాట చెప్తుంది. మట్టి తింటే మన ఇంట్లో సమస్యలు పోతాయి, లేకపోతే వారు పెద్ద పెద్ద వాళ్ళు వచ్చి మన ఇంట్లో ప్రదర్శన చేస్తే పోతాయని కొంతమంది అబద్ధ బోధకులు తయారయ్యారు. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, సత్యం అనే దట్టి కట్టుకోవాలి. మనం రాకడ దినాల్లో ఉన్నాం కాబట్టి మనం ఏం చేయాలి? సత్యం అనే దట్టిని కట్టుకోవాలంటే అసత్య ప్రచారంలోకి మనం అడుగు పెట్టకూడదు. అసత్యం ఏదో సత్యం ఏదో మనం గమనించుకోవాలి. చూడండి, అపవాది చేసే తంత్రాలు ఎలా ఉంటాయంటే అండి, వాక్యంతోనే మనల్ని అసత్యంలోకి నడిపించేటట్లు ఉంటుంది. హల్లెలూయా. మరి చూడండి, మన హృదయాన్ని ఏం చేయాలి? కాపాడుకోవాలి. నెంబర్ 3 ఏంటంటే నీతి అయిన మైమరుపు. నీతి అండి, ఈ రోజుల్లో అవినీతి ప్రబలుతుంది. ఎక్కడ చూసినా అవును కాదండి, అవినీతి ప్రబలుతుందా లేదా? ఏమండి, నీతి కన్నా అవినీతి ఎక్కువ ప్రచారం అవుతుంది. అవినీతి వారికే రోజులు లాగున్నాయి ప్రపంచం. కానీ మనం ఏం చేయాలండి? ఏమండి, మేము ఎంత నీతిగా ఉన్నాం, మాకు ఏమీ జరగట్లేదు, ఏమేమి జరగట్లేదని కొంతమంది చెప్తూ ఉంటారు. అయితే అవినీతిలోకి వెళ్దామా? ఏమండి, మన నిమిత్తం నీతిమంతుడు రక్తం కార్చినప్పుడు మనం ఏం చేయాలి? అవినీతిలోకి వెళ్దామండి? లేదు. నీతి అనే మైమరు మనం తొడుగుకోవాలి. పాదములకు సమాధానం, సువార్త సిద్ధ మనసు అని జోడి. సువార్త అండి మనని, ఇక్కడ సువార్త అనేది చాలా మనకి మన జీవితంలో చూడండి, నీ వాక్యమే నా పాదములకు ఏంటండి? దీపము. నీ వాక్యమే నా పాదములకు దీపము. దేవుని సువార్త ఏంటండి? వాక్యమే. దేవుని సువార్త ఏంటండి? ఆయన్ని ప్రకటించేదే వాక్యం. హల్లెలూయా. చూడండి, పాదములకు సమాధానము. సమాధానము ఈ రోజులో చాలా కష్టమైపోతుంది కదండి. కుటుంబంలో తల్లిదండ్రుల మధ్య, అక్క చెల్లెల మధ్య, అన్నదమ్ముల మధ్య, తల్లిదండ్రుల మధ్య సమాధానం కనపడుతుందని ఎక్కడ కనిపించట్లా, ఎంత వెతికినా. చూడు, ఇక్కడ ఏమంటే పాదములకు సమాధానం, సిద్ధ మనసు గల చూడు. సిద్ధ మనసు, సిద్ధపడిపోవాలి మనం ప్రభు రాకడికి. ఇంకోటి ఏంటంటే 5 విశ్వాసం అనే డాలు. విశ్వాసం అండి, ఇవన్నీ కూడా ఈ రోజుల్లో కష్టంగానే ఉన్నాయి. అంటే సర్వాంగ కవచం ధరించుకోవడం అంటే యేసు ప్రభు వారిని లోపల అంగీకరిస్తాం కానీ పైకి అంగీకరించేవాడు తక్కువ కదండి. సత్యం కన్నా అసత్యాన్ని నమ్మే వాళ్ళు ఎక్కువైపోయారు. మళ్ళీ సమాధానం ఉంటుందండి మన కుటుంబాల్లో? ఉంటుందండి? ఉండట్లా. ఏదో ఒక సమస్య, ఏదో ఒకటి. విశ్వాసం అనే డాలు పట్టుకోవాలి. మనం ఏం చేయాలండి? విశ్వాసం అనే డాలును పట్టుకోవాలి.
ఇంకోటి ఏంటంటే 6వది రక్షణయను శిరస్త్రాణము. రక్షణ ఇది చాలా ఇంపార్టెంట్. మన ఆలోచన, మన తలంపు ప్రభుతోనే ఉండాలి. ఏమంటే ఏ మాత్రం కొంచెం కూడా మన ఆలోచన తప్పిపోయింది అనుకోండి, ప్రభుకి దూరంగా వెళ్ళిపోతాం. మన ఆలోచన కొంచెమే వేసింది అది వచ్చి, వాడు ఏం చేస్తాడు, కొంచెం ఏముందిలే, ఏమిటి ప్రభుని అనుకుంటే నీకేం జరిగింది, ఏమి జరగలేదు, అంతా కోల్పోయావుగా. ఎందుకంటే ఎన్నోసార్లు నా దగ్గర ఆ మాటలు, ఆ ఆలోచనలు నాకు వచ్చినాయి. ప్రభుని అనుకున్నావు, నీ భర్త, నీ కుమారుడు, నీ కుటుంబం, ఆర్థిక పరిస్థితులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు నీకు ఈ భక్తి అవసరమా? అప్పుడు రక్షణయను శిరస్త్రాణం అంటే మన తలంపు, ఆలోచన మొత్తం కూడా ప్రభు మీద ఉండాలి ఈ రోజులో. ఇంకోటి అంటే దేవుని వాక్యాన్ని ఆత్మకట్టుగా, దేవుని వాక్యం ఆత్మకట్టుగా మనం ఉపయోగించుకోవాలి దాన్ని. ఏమండి, దేవుని వాక్యాన్ని ఏం చేయాలి? ఆత్మకట్టు. నా ఆత్మకి ఏం చేయాలి? అది ఖడ్గంగా ధరింప చేసుకోవాలి దేవుని వాక్యాన్ని. ఇవన్నీ ఉన్నట్లయితే ఖచ్చితంగా దేవుడు నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు వాటన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడా లేదండి? విడిపిస్తాడు. హల్లెలూయా. నీతిమంతులకేనండి, అవినీతిమంతులకి ఏమీ రావు. అంటే వాళ్ళని దేవుడు విడిచిపెట్టేశాడు. ఏంటి, మన చుట్టుపక్కల వాళ్ళని చూసి అయ్యో మేము భక్తిగా ఉంటే మాకేంటి కష్టాలు అంటున్నాం. మనకి కలుగు ఆపదలు అనేకులైనా కూడా ప్రభు విడిపిస్తాడు. ఒక వ్యక్తిని మనం ధ్యానించుకుందాం ఈరోజు. యోబు గ్రంథం 1వ అధ్యాయం. ఊజు దేశం నందు యోబు అని ఒక మనుష్యుడుండెను. అతడు యథార్థవంతుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు. హల్లెలూయా. ఈయన ఎలాంటి వాడండి? యథార్థవంతుడు, న్యాయవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు. చెడుతనమును, భయభక్తులు కలిగి ఉండటమే కాదండి, ఏం చేశాడు? చెడుతనమును విసర్జించినట్లుగా మనం చూస్తున్నాం అన్నమాట. ఇక్కడ ఆయనకి ఒక కష్టం వచ్చింది. ఏంటండి ఇక్కడ ఏమొచ్చింది? దేవదూతలు యెహోవా సన్నిధిని నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించెను. పరలోకంలో ఒక మీటింగ్ జరిగిందండి. మీ అందరికీ తెలిసి ఈ వాక్యం, కానీ నేను దానిలో కొంచెం మర్మాలు చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే మనకు సమయం తక్కువ ఉంది చాలా. చూడండి, దేవదూతలు యెహోవా సన్నిధి నిలుచుటకై వచ్చిన దినం ఒకటి తటస్థించను. ఒకరోజు వచ్చిందండి పరలోకంలో. అక్కడ ఒక మీటింగ్ వేశారు. అప్పుడు మీటింగ్లో ఎవరున్నారని అక్కడ అపవాది అయిన అంధకార సంబంధి అయిన సాతాను ఎక్కడుంది? ఆ మీటింగ్కి వెళ్ళింది. ఏమంటుందంటే నేను అటు ఇటు తిరుగుతూ వచ్చాను అని చెప్తుంది. అయితే నా యోబు నా భక్తుడైన యోబు జీవితం చూసారా ఎంత హ్యాపీగా ఉందో అని ప్రభు గారు అన్నప్పుడు, అప్పుడు ఏమంటది అపవాది? ఏమంటదండి? అయ్యా నువ్వు ఆ యోబుకి అన్నీ ఇచ్చావు, మంచి సంతానం ఇచ్చావు, ఆస్తి ఇచ్చావు, అన్ని సౌకర్యాలు ఇచ్చావు కదయ్యా, మరి సంతోషంగా ఉండకపోతే ఎలా ఉంటాడు? అవి ఒక్కసారి తీసి చూడయ్యా, నిన్ను దూషిస్తాడని అక్కడ ఛాలెంజ్ చేస్తాడు. ఎవరో అంధకార సంబంధి అయిన సాతాను. అవన్నీ తీసేశాక ఏమండి, అవన్నీ తీసేశాక బిడ్డలు చనిపోతారు, ఆస్తి పోయింది, అన్నీ కూడా నష్టమే యోబుకి కదండి. యోబు జీవితంలో అన్నీ నష్టమే, తన బిడ్డలను కోల్పోతాడు. ఏమండి, ఇక్కడ ఏమి జరిగింది? ఛాలెంజ్ జరిగింది దేవుడికి అపవాదికి. అయినా కూడా యోబు నిలబడతాడు యథార్థంగా అని మరి దేవుడు చెప్పినప్పుడు అలాగే నిలబడ్డాడు కదండి. ఎందుకంటే యోబుకి ఏమున్నాయండి? సర్వాంగ కవచం ధరించుకున్నాడు, సత్యం అనే దట్టి కట్టుకున్నాడు. ఇంకోటి ఏంటండి? నీతి, సమాధానము. చూడండి, ఇక్కడ ఒక మాట చదువుదాం. 21. నేను నా తల్లి గర్భంలో నుండి అన్ని కోల్పోయాక యోబు మాట అంటాడు. ఏంటంటే చూడండి, నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి తిరిగి వెళ్ళదను. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను. యెహోవా నామమునకే స్తుతి కలుగును
గాక. యెహోవా నామకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. చూడండి, యోబు తన ఆస్తి పోయినా, తన సర్వము పోయినా, తన కుమారులు కుమార్తెలు చనిపోయినా కూడా ఏమంటాడు ఒక మాట? నా తల్లి గర్భం నుండి దిగంబరిగా వచ్చాను, దిగంబరిగా వెళ్తాను, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు. హల్లెలూయా. ఎందుకు ఈ మాట నీతిమంతుడికే వచ్చింది ఈ సమస్యలు అంటే? ఎందుకు వస్తాయండి నీతిమంతుడికి? పరీక్ష. యోబుకి ఎందుకు వచ్చింది? దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విసర్జించి న్యాయవంతుడే యథార్థవంతుడే జీవించిన యోబుకి ఎందుకు వచ్చినాయి అంటారు. మనకొస్తే ఏమంటారు తెలుసా? ఏదో చేసి ఉంటారు పాపం, వీళ్ళు వచ్చి చూసేశారు కదండి, ఏదో పాపం చేసే ఉంటారు. ఒకసారి మనం ఒకళ్ళ వైపు ఏలు చూపించేటప్పుడు 4 వేలు మన వైపు చూపిస్తాం. అది ఒకసారి మనం గుర్తుపెట్టుకుందాం. ఎప్పుడు కూడా మనం యోబు అన్నాడండి అట్లా, ఏమన్నాడు? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకువెళ్ళెను, ఆయనకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాడు ఆయన. హల్లెలూయా. స్తుతి కలుగును గాక ఆయన నామముకే. హల్లెలూయా. చూడండి, ఎందుకు యోబు నిలబడగలిగాడంటే ఆయనకి సర్వాంగ కవచం ధరించుకొని సత్యం అనే దట్టి. చూడండి, వీళ్ళంతా కూడా మన చుట్టుపక్కల వాళ్ళు ఏమంటారు? సమస్య వచ్చినప్పుడు ఏదో ఒకటి చేయరాదు, ఈ సమస్య నుంచి గట్టెక్కాలంటే ఏదో ఒకటి చేయి, అగో అయ్య గారు చెప్పారు, ఏ గారు చెప్పారు, మంచిదే. కానీ కొంతమంది అబద్ధమైన చోటికి తీసుకెళ్తారు. నీ గురించి మొత్తం చెప్పేస్తాడంట ఒక అతను. నీ గురించి సోది వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమన్నారు నన్ను. మీ అబ్బాయి వస్తాడు, సోది వాళ్ళతో అందులోకి వస్తే మాట్లాడతాడు మీ అబ్బాయి అని. ఇలాంటివన్నీ మనం చాలా జాగ్రత్తగా ఈ లోకంలో ఆయన సాతాను వేసే తంత్రాలకు మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. ఇంకో విషయం, ఇంకోటి కూడా చదువుదామండి. అపవాది అప్పుడే కూడా వదిలేశాడండి? లేదు, అయ్యా అన్నీ పోగొట్టావు, ఆయన బాగానే ఉన్నాడు కదా, యోబు గారు మంచి ఆరోగ్యంగా ఉన్నాడు, అందుకే నేను స్తుతిస్తున్నాడు అంటే అప్పుడు ఆయనకి ఏం జరిగిందండి? ఇక్కడ చదువుదాం. 6వ వచనం చదవండి. 2వ అధ్యాయం, యోబు 2వ అధ్యాయం. అతని ప్రాణం మాత్రము నీవు ముట్టవద్దని సెలవిచ్చెను. కాబట్టి అపవాది యెహోవా సన్నిధి నుండి బయలువెళ్ళి అరికాలు మొదలుకొని నడునెత్తి వరకు బాధగల కురుపులతో. చూడండి, అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు బాధగల కురుపులతో యోబుని మధ్యన. హల్లెలూయా. చూడండి ఎంత భయంకరమో. చూడండి, యోబు ఎవరు తప్పు చేశాడా? యోబు ఎవరన్నా నిందించాడా? యోబు ఎవరన్నా అక్రమంగా ఆస్తి తీసుకున్నాడా? కానీ నీతిమంతుడు యోబు. కానీ ఆయనకు వచ్చిన కష్టాలు చూసారా ఎన్ని ఉన్నాయో? లాస్ట్కి తన శరీరం కూడా ఎలా ఉందండి? కురుపులతో, చిల్ల పెంకులతో ఈడుకొని. అప్పుడు భార్య చూడలేక ఒక మాట అంటది. ఏమంటది? అతని భార్య వచ్చి నేను ఇంకను యథార్థతను వదులుకుందువా? చూడండి, ఇంకను యథార్థతను వదులుకుందువా? దేవుని దూషించి మరణము కమ్మెనెను. దేవుని దూషించి మరణము కమ్మెను. అందుకతడు ఏమంటాడండి యోబు? చూడండి, మూర్ఖురాలు మాట్లాడినట్టుగా నువ్వు మాట్లాడుచున్నావు. మనము దేవుని వలన మేలు అనుభవించుదమా? మనము అనుభవింపదగదు కదా నేను. చాలండి. చూడండి, నీవు మూర్ఖురాలా మాట్లాడుతున్నావే. దేవుని వలన మేలు అనుభవించదమా, కీడును మనము అనుభవింపదగదా అనెను. ఈ సంగతుల విషయం నందు యోబు నోటి మాటతోనైనను పాపము చేయలేదు. చూడండి, యోబు ఎలా ఉన్నాడండి? ఎఫ్ఎస్సిలో రాసిన ఎఫ్ఎస్సి 6 నుంచి రాసిన సర్వాంగ కవచం ధరించుకొని ఈమెమంటుందండి? మూర్ఖురాలని భార్య ఏమంటుంది? ఇంకెందుకు దేవుడు దేవుడు అంటావు? దూషించి చనిపో. మా చుట్టాలు కూడా ఇదే మాట అన్నారు నన్ను. ఇంకెందుకమ్మా భక్తి? నీ భక్తి ఎందుకు? విడిచిపెట్టే చాలు. ఇప్పటి వరకు నీ భర్తను కోల్పోయావు, నీ కుమారుని కోల్పోయావు, ఆస్తిని కోల్పోయావు అంతా. కానీ యోబు గ్రంథం నన్ను ఆదరించింది. యోబు గ్రంథం నన్ను ఆదరించిందండి ఆ రోజు. ఎందుకో తెలుసా? సర్వాంగ కవచాన్ని మనం ధరించుకున్నాం కాబట్టి, సత్యాన్ని మనం వెంబడిస్తున్నాం కాబట్టి, నీతిని
ఏమండి, అవినీతి పరులు ఎంతోమంది ఉన్నారు. పరిస్థితులన్నీ భిన్నంగా ఉంటే అవినీతి కార్యాలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. లేరా? ఖచ్చితంగా ఉన్నారు. అంటే పరిస్థితులు కలిసి రాకపోతే, మనకి అన్నీ కలిసి వస్తే దేవుడు, కలిసి రాకపోతే దేవుడు కాదు అనేవాళ్ళు కూడా ఉన్నారు. అన్నీ కలిసి వచ్చినాడుకో, ఏసే నాకు ఇన్ని గొప్ప కార్యాలు చేశాడు, అన్ని గొప్ప కార్యాలు చేశాడని మంచి మంచి సభలు పెట్టి అన్నీ చేస్తాం. కొంచెం ఏమైనా తేడా వచ్చిందనుకోండి, ఇక లేదు, ఏసే నమ్ముకోవట్లేదు, ఏమి లేదు, ఏసే మాకేమీ చేయలేదు, మాకు మేలు ఏమీ చేయలేదు. యోబు గారికి ఏమన్నా మేలు జరిగిందండి? జరగలేదు. కానీ యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. ఆయన నోటి మాట ఎక్కడా కూడా ఆయన పాపం చేయలేదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే మనం ఈ రోజుల్లో మనం ఈ లోకంలో జీవించాలంటే మనకి ముఖ్యమైనది సర్వాంగ కవచం. యేసు ప్రభుని మనం అంటి పెట్టుకొని ఉండాలి. ఎందుకంటే అంధకార శక్తులతో మనం పోరాడుతున్నాం, ఈ లోకనాథంతో. ఏమండి, శరీరం ఎవరిది? వాడిదే. పాపంతో జన్మించాం, పాపంలో జన్మించాం, వాడిదే. ఎంతసేపు మన ఆత్మకను శరీరానికి పోరాటం జరుగుతూనే ఉంటుంది. హల్లెలూయా. యోబు అంత నీతిమంతుని దేవుడు విడిపించాడా లేదండి? చివరిగా వచ్చిన చదివి ముగించుకుందాం. 42:10 చదువు. మరియు యోబు తన స్నేహితుల నిమిత్తము ప్రార్థన చేసినప్పుడు చాలండి. యెహోవా తన క్షేమ స్థితిని మరలా అతనికి దయచేసెను. మరి యోబునకు పూర్వం కలిగిన దానికంటే 2 అంతలు అధికంగా యెహోవా అతనికి దయచేసెను. హల్లెలూయా. నిజమేనండి, నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తాడా లేదా? యోబుని 2 అంతలుగా ఆశీర్వదించాడు కదండి, అవునా కదా? ఆయన క్షేమ స్థితి ఎప్పుడు వచ్చిందండి? మరలా ప్రార్థించినప్పుడు, స్నేహితుల కోసం ప్రార్థించినప్పుడు. మనం ఎఫెసీ రాసిన పత్రికలో చివరి భాగంలో చదువుతాం, ప్రార్థన విజ్ఞాపనయందు. అదొకసారి చూద్దాం. ప్రతి సమయమందును ప్రతి దినమైన ప్రార్థనలు జ్ఞాపన చేయించు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును. అవునండి, చాలా చూడండి. విజ్ఞాపన మనకి ఏమి ఉండాలండి? విజ్ఞాపన ఉండాలి, మెలుపుగా ఉండాలి, మెలుపుగా ఉండాలి. ఎందుకంటే వాడు తంత్రాలు అంతా ఇంత కాదండి, మనం మెలుపు కలిగి ప్రార్థించాలి. యోబు క్షేమ స్థితి ఎప్పుడు వచ్చింది అంటే ఆయన 3 స్నేహితులు. యోబు జీవితంలో కొన్ని సంఘటనలు, స్నేహితులు తిట్టారు, భార్య తిట్టింది, అందరూ హేళన చేశారు. ఆయన తన సత్యాన్ని వదలలేదు, ఆయన నీతిని వదిలేడండి. అవినీతి పాలయ్యాడా? మన విశ్వాస జీవితంలో చాలా సంఘటనలు వస్తాయి. ఆహారం లేని సమయం కూడా వస్తుంది, వస్తా రాదండి. భోజనం లేని సమయం వస్తా లేదు. ఎంత ఆస్తిపరులైనా ఒక్కోసారి ఆహారం లేని పరిస్థితి, అనారోగ్యం లేని పరిస్థితి, ఆర్థిక పరిస్థితి అన్నీ వస్తాయి. అప్పుడే మన విశ్వాసాన్ని ఏం చేయాలి? విశ్వాసం అనే డాల్ని మనం పట్టుకోవాలి. హల్లెలూయా. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు యోబు ద్వారా. ఆయన నీతిమంతుడు, యథార్థవంతుడు, చెడుని విసర్జించే వాడికే ఇన్ని సమస్యలు వస్తే మనం దినమంతా కూడా మన ఆలోచనలు, మన తలంపులు, మరి దేవుడికి వ్యతిరేకమైన ప్రతి స్థితిని బట్టి దేవుడు క్షమిస్తూ మనల్ని ఏం చేస్తున్నాడండి? ఇంకా నా బిడ్డలు నా వైపు తిరుగుతారు, ఇంకా నా బిడ్డలు నా అడుగుజాడలో నడుస్తారు, ఇంకా మన కోసం ఏం చేస్తున్నాడు? కృపను కురిస్తున్నాడు. హల్లెలూయా. సత్యాన్ని మనం విడిచిపెట్టకూడదండి. ఏం విడిచిపెట్టకూడదు? సత్యాన్ని. అసత్యాన్ని వెంబడి మనం వెళ్ళకూడదు అని దేవుని వాక్యం తెలుస్తుందన్నమాట. ఈరోజు యోబు గారు అంతగా నిలబడ్డాడంటే ఆయన కేవలం ఆయన ఎఫెసీ రాసిన పత్రికలో అవన్నీ ధరించుకొని బట్టే విశ్వాసం అనే డాలును, శిరక్షణము, సర్వాంగ కవచము, నీతి, సత్యము, ఇంకేంటండి? సిద్ధ మనసు గల జీవి. సిద్ధ మనసు నేడో రేపు ఎప్పుడు వస్తాడో తెలియదు, కానీ మనం ఏం చేయాలి? సిద్ధ మనసు కలిగి ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుందన్నమాట. ఈ రాత్రి మనం యోగుని
విడిపించిన దేవుడు. నీతిమంతులు కలుగు ఆపదలు అనేకములు, అన్నిటి నుంచి దేవుడు విడిపిస్తాడు, మనల్ని కూడా విడిపిస్తాడని మనం అనుకుంటా. ఈరోజు మనం విడిపించగలమా? విడిపిస్తాడా దేవుడు? మాకున్న సమస్యలను బట్టి, మన బలహీనతలను బట్టి, మన పరిస్థితులను బట్టి ఈ రాత్రి మనతోనే మాట్లాడుతున్న దేవుడు. ఖచ్చితంగా దేవుడు యోగుని విడిపించిన దేవుడు మనల్ని విడిపిస్తాడని మరి చిన్ని వాక్యం ప్రతి హృదయంలో ఫలింపచేసి మరి దేవుడు మహిమ పొందాలని చిన్ని వాక్యం దేవుడు దీక్షగా ప్రార్థన చేస్తాం. మహాపరిశుద్ధుడైన దేవుడు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. గొప్ప దేవుడా, శక్తివంతుడా, బలమైన దేవుడా, నిత్యుడవు తండ్రి, సమాధానాధిపతి అయిన దేవా, మీ కృతజ్ఞత ఆస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ప్రభా. యేసయ్యా నాయన, ఈరోజు నాయన వాక్యం ద్వారా మాకు మాట్లాడారు. మన యోగు నీతిమంతుడు, యథార్థవంతుడు, ఆయన చెడుని విసర్జించిన వ్యక్తి అయినప్పటికీ ఈ లోకనాథుడితో నాయన యుద్ధం చేయవలసిన పరిస్థితి వచ్చింది ప్రభా. అలాంటి సమయంలో నాయన సర్వాంగ కవచములు ధరించుకుని సత్యము, నీతిని నాయన, విశ్వాసము, ఆయన సమాధానము నాయన మేము కలిగి ఉన్నట్లయితే తప్పనిసరిగా వాటన్నిటి నుంచి విడిపిస్తానని వాగ్దానం చేసిన దేవుడు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి హృదయంలో ఫలింపచేయండి ప్రభా. ఈ లోకంలో ఎన్నో సమస్యలు, ఎన్నో ఆలోచనలు, ఎన్నో తలపులు, ఆయన ఎంతో యుద్ధము నాయన మన జీవితంలో. శరీరములకు ఆత్మకు నాయన యుద్ధం జరుగుతున్నది ప్రభా. తండ్రి, మీరే గెలిపించాలి నాయన విశ్వాస జీవితాన్ని నాయన, మీకు వందనాలు స్తోత్రాలు. వచ్చిన బిడ్డలందరినీ దీవించండి ప్రభా. అయ్యా రత్న గారికి ఇచ్చిన మంచి స్వస్థను బట్టి వందనాలు స్తోత్రాలు ప్రభా. బిడ్డకి నడినెత్తిన చలికాల వరకు మీ రక్తాన్ని రక్షించండి. సంపూర్ణ ఆరోగ్యాన్ని ఆయుష్నికి వాడిగా ఇచ్చి తన కుమార్తెను కూడా నాయన మీలో ఇంకా బలమైన పాత్రగా వాడబడినట్టు చిన్న కుమారుని బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోదండి. భార్యను కూడా దీవించి ఆశీర్వదించండి. అయ్యా సంఘం కూడా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయ్యా బిడ్డ చుట్టూ మీ కంచవే ప్రభా. యేసు రక్తం అనే కంచవే తండ్రి, స్తోత్రాలు నాయన. అయ్యా అపవాది వేస్తున్న తంత్రాలకు తండ్రి లొంగకుండా ప్రభా, మీ వైపు చూసి పరిగెట్టే కృపను వారికి దయచేయండి ప్రభా. అలాగే తండ్రి నాయన బ్లెస్సింగ్ జ్ఞాపకం చేసుకుంటున్నాం వారిద్దరికి కూడా ప్రభా. మీ కృపలోనైనా వారిని మేము భద్రపరచుకోనండి ప్రభా. వారి ఆలోచనలు, తలంపులు నాయన అయా నీ నోటి నిండా నవ్వులను వాగ్దానం చేస్తున్న దేవుడు తండ్రి, వారికి నోటి నిండా నవ్వు నాయన అయా దయచేస్తున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి నాయన. అయా సంఘం పరిశిస్తాన్ని అలాగే వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుని అన్నదమ్ములను, అక్క చెల్లెలను దీవించండి. తల్లిదండ్రులను ప్రభా జ్ఞాపకం చేసుకోదండి. వారి కుటుంబాల ప్రతి అవసరతను యేసు నామములో తీర్చమని ప్రార్థిస్తున్నాం. అయా అవసరతలన్నీ మీరు ఎరిగి ఉన్నారు ప్రభా. మేము అడగకుండానే మా అక్కను తెలిసి ఉన్న దేవుడు ఎన్నో ప్రభా, మీకు వందనాలు స్తోత్రాలు. అలాగే తండ్రి హానుకును బట్టి స్తోత్రాలు. వారి కుటుంబ సభ్యులను జ్ఞాపకం చేసుకోనండి. వారి కుటుంబం చుట్టూ మీ దేవదూతల ఖచ్చితమేమని ప్రార్థిస్తున్నాం. హానుకునైనా ఇంకా మీలో దినదినమే తిరుగున్నట్టు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే తండ్రి నాయన కోటి గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను, భార్యను జ్ఞాపకం చేసుకుంటాం. బిడ్డల చుట్టూ మీ ఖర్చువే ప్రభు. వారి కుటుంబం చుట్టూనైనా యేసు రక్తాన్ని ప్రోక్షించమని ప్రార్థిస్తున్నాం. రాలేని బిడ్డలు నాయన తండ్రి నాయన కిరణ్ గారి కుటుంబాన్ని, వారి బిడ్డలను ప్రభు, వారి భార్యను జ్ఞాపకం చేసుకుంటాం. అలాగే నాయన ఈ కృపలో నాయన మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభు. నా కుమార్తెను, నా కుమారుడు ఇంకా నాయన దినదినం మీ సన్నిధిలో ఎదుగునట్లు సహాయం చేయండి. ఇంకా రాలేని బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకో ప్రభు. మీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా మరి వచ్చేవారు ఇంకా నాయన మీ సన్నిధిలో ఒక నూతనమైన వ్యక్తులతో నాయన నూతనంగా నాయన ఇంకా అయా నూతనమైన దినదినము నాయన అయా వర్ధిల్లుతూ ప్రభా ఈ సంఘాన్ని, అయా సంఘ సరిహద్దులను విశాలపరచమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తంలోనైనా ఏదుంటే అది మాకు జరిగించమని ప్రార్థిస్తున్నాం ప్రభా. స్తోత్రాలు నాయన. అయ్యా క్రిస్మస్ విషయంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. ప్రతి విషయంలో కూడా నాయన నెమ్మదిని, సమాధానం, శాంతిని మాకు అనుగ్రహించండి. సమస్త ఘనత, మహిమ, ప్రభావాలు మీరు నజరేయుడైన యేసు శక్తి కలిగిన ప్రార్థన వినకులన్నీ అడిగిపోయి
సహవాసం సదా మనకును సకల పరిస్థితులకు ఇక్కడ కూడి ఉన్న వారందరికీ సదా తోడైండి నడిపించిన గాక ఆమేన్.